విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీ అధికార పీఠాన్ని కైవసం చేసుకోబోతోందని యాక్సిస్ మై ఇండియా సంచలన ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించింది. బ్లాక్ బస్టర్ సినిమాలతో సినీ ప్రియులను ఉర్రూతొలగించిన హీరో విజయ్ ఇకపై సీఎంగా తమిళనాడు పౌరులను పాలించబోతున్నారని ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో వెల్లడైంది. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ తాజా ఎన్నికల్లో ఏకంగా 98 నుంచి 120 స్థానాల్లో గెలిచే వీలుందని ఎగ్జిట్ పోల్ పేర్కొంది. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో టీవీకే పార్టీ సులభంగా సాధారణ మెజారిటీని సాధిస్తుందని యాక్సిస్ మై ఇండియా తెలిపింది. ఎన్నికల తరువాత తమిళనాడులో ఎంజీఆర్లా సినీ రంగం నుంచి వచ్చిన విజయ్ నేరుగా సీఎం స్థాయికి చేరుకోబోతున్నారని ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే పార్టీ సాధారణ మెజారిటీ కంటే తక్కువగా 92 నుంచి 110 స్థానాలకు పరిమితం కావచ్చు. ఎన్డీఏ కూటమి 22 నుంచి 32 సీట్లు సాధించొచ్చు. టీవీకే మాత్రం విజయ దుందుబి మోగించే వీలుంది. ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం ఈ ఎన్నికల్లో డీఎంకే, టీవీకే పార్టీలు సమానంగా 35% ఓట్లు సాధించనున్నాయి. అయితే సీట్ల పరంగా చూస్తే డీఎంకే కంటే టీవీకే ఎక్కువ సీట్లను గెలుచుకోనుంది. అన్నా డీఎంకే 23% ఓట్లు సాధించి 22 నుంచి 32 చోట్ల గెలిచే వీలుంది. ఎగ్జిట్ పోల్ గణాంకాల ప్రకారం చూస్తే టీవీకే పార్టీకి యువత మద్దతు ఎక్కువగా ఉంది. తొలిసారిగా ఓటేసిన యువ ఓటర్లలో 68% మంది టీవీకే పార్టీకే ఓటేశామని తెలిపారు. విద్యార్థులు, నిరుద్యోగులు, పట్టణ ఓటర్లలో ఏ పార్టీకి ఇంతటి మద్దతు లేదు. పాలనలో మార్పును కోరుకుంటూ ఓటేశామని 35% మంది ఓటర్లు తెలిపారు. మరీ ముఖ్యంగా డీఎంకే, అన్నా డీఎంకే విధానాలతో విసిగిపోయి మార్పు కోసమే విజయ్ వైపునకు మళ్లామని 77% మంది మద్దతుదారులు తెలిపారు. కేవలం విజయ్ హుందాతనం, చరిష్మాను చూసి ఓటేశామని మరికొందరు చెప్పారు. కొత్త తరహా రాజకీయం, ప్రభుత్వ వ్యతిరేకత విజయ్కి కలిసి రావచ్చని ఎగ్జిట్ పోల్ పేర్కొంది. కులాలు, మతాలకు అతీతంగా తమిళనాడు వ్యాప్తంగా విజయ్కి ఓట్లేశారని ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. ఉపకులాల వారీగా చూసినా ఇతర పార్టీలతో పోలిస్తే విజయ్కి మద్దతు ఎక్కువగా కనిపించింది. ప్రచార కాలంలో పట్టణ ప్రాంతాల్లో మాత్రమే విజయ్ హవా ఉన్నట్లు ప్రచార సభలకు వచ్చిన జనాలను బట్టి తెలుస్తోంది. తీరా పోలింగ్ సమయం సమీపించే నాటికి టీవీకే పట్ల అభిమానం అంతకంతకు పల్లెలకు పాకిందని ఎగ్జిట్ పోల్ తెలిపింది. తమిళనాడులో తదుపరి సీఎంగా ఎవరు ఉండొచ్చనే ప్రశ్నకు ఓటర్లు విజయ్ పేరే ఎక్కువగా చెప్పారు. విజయ్ సీఎం కావచ్చని 37% మంది ఓటర్లు అభిప్రాయపడగా, ప్రస్తుత సీఎం స్టాలిన్ మరోసారి సీఎం కావచ్చని 35% మంది అంచనా వేశారు. తొలి ఎన్నికల్లోనే ప్రస్తుత సీఎంకు గట్టి పోటీ ఇచ్చే స్థాయికి విజయ్కి ప్రజాదరణ దక్కడం విశేషమని యాక్సిస్ మై ఇండియా తెలిపింది. ద్విముఖ పోరుగా ఉన్న తమిళనాడు ఎన్నికల్లో హఠాత్తుగా టీవీకే వచ్చి కీలక శక్తిగా మారుతోంది. డీఎంకేకు క్షేత్రస్థాయిలో ఇప్పటికీ గట్టి పట్టున్నా ఆ పునాదులను టీవీకే పెకిలించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అంతర్గత విభేదాలతో అన్నా డీఎంకే ప్రభ కోల్పోయింది. విజయ్ పార్టీ టీవీకే శాశ్వతంగా రాష్ట్ర రాజకీయాల్లో కీలక భూమిక పోషించే అవకాశం ఉంది. తాజా ఎగ్జిట్ పోల్ అంచనాలు నిజమైతే టీవీకే పార్టీ తమిళనాట కీలక రాజకీయ శక్తిగా ఎదుగుతుంది. భవిష్యత్ ఎన్నికల్లోనూ కింగ్ మేకర్గా మారొచ్చు.